ఓకే, నేను బేసిక్ ఎలా ఉంటుందో చెప్తాను ఫస్ట్. సో నార్మల్గా ఒకవేళ ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఏ సిస్టంలో ఓపెన్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఆఫీస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఆఫీస్ వచ్చేసి చాలా వర్షన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ వర్షన్ 2021-22 కదా. సో అదేవిధంగా ఆఫీస్ 365 కూడా ఉంటుంది. ఆఫీస్ పర్పస్లో యూజ్ చేయడానికి, హోమ్ పర్పస్లో యూజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఏదైనా మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ అయి ఉంటే దాంట్లో సిస్టంలో మనం విండోస్ ఆర్ క్లిక్ చేయండి. విండోస్ ఆర్ క్లిక్ చేస్తే రన్ బటన్ వస్తుంది కదా. సో రన్ బటన్లో మనం ఎక్సెల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఒకవేళ దాంట్లో కనుక మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ అయి ఉంటే ఎక్సెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో డిఫరెంట్ అంటే వర్షన్స్ బట్టి ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఇలానే ఉంటుంది. అన్ని సేమ్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మనకి ఈ ఎక్సెల్ వర్షన్ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్లో అకౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను యూజ్ చేసినది ఆఫీస్ 365. సో మీరు యూజ్ చేసే వర్షన్ ఇక్కడ అకౌంట్లో క్లిక్ చేస్తే 2021 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, 2007 ఉండొచ్చు. సో ఇలా వర్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం అనేది అక్కడ ఉంటుంది. సో వర్షన్ బట్టి కొన్ని ఫంక్షన్స్ అన్ని అడ్వాన్స్ ఫంక్షన్స్ అనేది కొన్ని లేటెస్ట్ వాటిలో కొత్త ఫంక్షన్స్ ఆడేది ఉంటాయి. సో ఓల్డ్ వాటిలో కొన్ని పాత ఫంక్షన్స్ అలా ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ట్యాబ్స్ అన్నమాట. ట్యాబ్స్ వచ్చేసి డేటా, ఫైల్, మెనూ, హోమ్ అని ట్యాబ్స్. ఇవన్నీ కూడా కమాండ్స్ అండి. ఇవి కూడా కమాండ్స్. ఇది వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ వచ్చేసి మనం ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను రెగ్యులర్గా ఊరికి కలర్ యూజ్ చేసిన అనుకోండి, హోమ్లోకి వెళ్ళి ఇలా కలర్ ఇవ్వకుండా డైరెక్ట్గా నేను దీన్ని ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా యాడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఇక్కడ రెగ్యులర్గా డైలీ నేను యూజ్ చేస్తుంది ఇక్కడ పైన ఇక్కడ తొందరగా యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి టైటిల్ బార్. సో మనకి డిఫాల్ట్గా మనం ఓపెన్ చేసినప్పుడు బుక్ 1, బుక్ 2 అలా ఓపెన్ అవుతుంది. మనం సేవ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ నేమ్తో సేవ్ అవుతుంది అన్నమాట. మనం సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ క్లిక్ చేసి మనం నచ్చిన అంటే బేస్డ్ ఆన్ ఆ ఫైల్ డేటా బట్టి మనం ఆ ఫైల్ నేమ్ని సేవ్ చేసుకోవచ్చు ఇలా. సో బుక్ 3 కాకుండా సేల్ రిపోర్ట్ సంథింగ్ ఏదో ఒక సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెప్పండి. స్క్రీన్ కనబడట్లేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదా? సో అందరికీ అంతేనా? నాకు స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓకే, రైట్ సార్. మాకు కూడా కనిపించట్లేదు సార్, ఎవరికి కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఓకే ఓకేనా? నాకు కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం అండి, ఒకసారి రీజాయిన్ అవుతారా? రీజాయిన్ ఒకసారి. ఓకే సార్, ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకేనా? కనిపిస్తుందండి? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే, సో ఇప్పుడు నేను వీలుకప్తో స్టార్ట్ చేస్తానండి. వీలుకప్తో స్టార్ట్ చేశాను. వీలుకప్ అంటే వర్టికల్. మీకు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ వచ్చేసి మనకి వీలుకప్ ఎక్కువగా అడుగుతారండి. చాలా ఇంటర్వ్యూలో వీలుకప్ వచ్చా అని చెప్పేసి అడుగుతారు. సో నేను బేసిక్ ఒక మెయిన్ టాపిక్స్ ఒక 7 daysలలో ఈ మెయిన్ టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. అంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఎక్సెల్ టచ్ ఉండాలి కాబట్టి ఈ టాప్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవి కవర్ చేయమన్నారు. ఈ 7 daysలో మీకు మెయిన్ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఏవైనా మీ రిక్వైర్మెంట్ ఇంకా వేరే అవుతే అవి కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ వచ్చేసి మనం వీలుకప్తో స్టార్ట్ చేద్దాం. వీలుకప్ అంటే వి అంటే వర్టికల్ లుకప్ అనమాట. సో వర్టికల్గా ఇది లుకప్ చేస్తుంది కాబట్టి వీలుకప్ అని దీనికి ఉంటుంది అనమాట నేమ్. సో వీలుకప్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామండి. ఇక్కడ
ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. డేటా వచ్చేసి రోల్ నెంబర్, నేమ్, ఒక ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ వాళ్ళ స్టూడెంట్ మార్క్స్ అనమాట. తెలుగులో, మ్యాథ్స్లో, హిందీలో, టోటల్ ఇంగ్లీష్లో, సైన్స్లో, సోషల్లో ఈ విధంగా మనకి మార్క్స్ ఉన్నాయన్నమాట. సో నార్మల్గా కొన్ని రోల్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కావాలి ఇక్కడ. సో మామూలుగా మనం ఏం చేస్తామో, ఒక బేసిక్ ఎక్సెల్ అయితే బేసిక్లో అయితే 53 ఉంది అనుకోండి. దీనికి సంబంధించిన నేమ్ కానీ, ఈ రోల్ నెంబర్ సంబంధించిన నేమ్ కానీ, తెలుగు హిందీలో మార్క్స్ కానీ రావాలంటే మనం 53 దీనిలో సెర్చ్ చేసి కానీ ఇలా కంట్రోల్ ఎఫ్ అయితే బేసిక్ వాడతారు కదా, కంట్రోల్ ఎఫ్ యూజ్ చేసి ఇలా సెర్చ్ చేసి ఇక్కడ 53 వెంకట్ అని చెప్పేసి ఇలా వేస్తున్నాం అనుకోండి. ఇలా వేయచ్చు వెంకట్. దానికి సంబంధించిన తెలుగు మార్క్స్ ఇవి 71. ఇలా మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకొని వేయాలంటే, ఒకవేళ ఇక్కడ ఒక 12 ఉన్నాయి కాబట్టి 12 మామూలుగా కంట్రోల్ కొట్టేసి ఇలా వేయచ్చు. కాకపోతే ఒకవేళ హండ్రెడ్స్ రోల్ నెంబర్స్ యొక్క డీటెయిల్స్ కావాలంటే మనం ఇలా కంట్రోల్ కొట్టుకుంటూ వెళ్ళి వేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో దానికోసం మనము ఈ వీలుకప్ అనేది యూజ్ చేయొచ్చండి. అంటే వీలుకప్ వచ్చేసి ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అని కాలమ్స్ అనేవి ఫెచ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక మాస్టర్ డేటా ఇది వచ్చేసి మనకి ఉన్న సోర్స్ అనమాట. ఓకేనా, ఒక మాస్టర్ డేటా. సో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అన్నీ కూడా ఒక మాస్టర్ డేటాలో ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఒక రోల్ నెంబర్స్ యొక్క కొంత రోల్ నెంబర్స్ యొక్క నేము, వాళ్ళ తెలుగు హిందీ వాళ్ళ సబ్జెక్ట్స్లోని మార్క్స్ కావాలన్నమాట. సో దానికోసం మనం వీలుకప్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ అంటే దేని యూజ్ చేస్తారో అర్థమైంది కానీ ఇప్పుడు ఒక మాస్టర్ డేటా నుంచి వెళ్ళి డేటాని ఫెచ్ చేయడానికి, మనకు కావాల్సిన కాలమ్స్ ఫెచ్ చేయడానికి వీలుకప్ అయితే యూజ్ చేస్తారండి. ఓకేనా. సో వీలుకప్ సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా వీలుకప్, ఇక్కడ వీలుకప్ వేస్తున్నాను, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వగానే ఇక్కడ మనకు సింటాక్స్ ఇక్కడ కనిపించేస్తుంది. సో లుకప్ వాల్యూ హైలైట్ అవుతుంది కదా, లుకప్ వాల్యూ. సో మనం వీలుకప్ వేయాలంటే ఫస్ట్ మనం ఒక మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఫస్ట్ దానికి మనము ఫార్ములా వేసామండి. ఫార్ములా వేసిన తర్వాత మిగతా అన్నిటికీ ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లుకప్ వాల్యూ అంటే ఇక్కడ 53 రోల్ నెంబర్ అనేది లుకప్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నాను, లుకప్ వాల్యూ. దాని తర్వాత కామా. టేబుల్ అరే వచ్చేసి ఏదైతే సోర్స్ డేటా ఉంటుందో ఆ డేటా అంతా టేబుల్ అనమాట. సో టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నప్పుడు రూల్ ఏంటంటే మనకు లుకప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లుకప్ వాల్యూ అనేది స్టార్టింగ్ అయి ఉండాలి ఆ సెలెక్షన్లో. ఓకేనా, ఇక్కడ రోల్ నెంబర్ లుకప్ వాల్యూ కాబట్టి లుకప్ వాల్యూయే స్టార్టింగ్లో ఉంది కాబట్టి సో అక్కడి నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దీన్ని లాక్ చేయండి. లాక్ గురించి చెప్తాను. సో లాక్ అంటే ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా F4 ఫంక్షన్కి క్లిక్ చేసి ఇలా లాక్స్ అంటే డాలర్స్ వచ్చేస్తాయి. A32 I32 అనే డాలర్స్ వచ్చేస్తాయి. అంటే చుట్టూ డాలర్స్ వచ్చాయి, అది లాక్ అనమాట. అది సో లాక్ ఎందుకు వేస్తారో చెప్తాను. టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి సో ఇప్పుడు నేమ్ కావాలి కాబట్టి దీంట్లో నేమ్ ఉన్నది సెకండ్ కాలంలో ఉంది కదా. సో రోల్ నెంబర్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం రోల్ నెంబర్. సో కాలం ఇండెక్స్ నెంబర్ 2 అనమాట. కామా డిఫాల్ట్ లుకప్ వాల్యూ ఫాల్స్ ఇస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తుంది అనమాట. ఫాల్స్ బదులు మనం 0 కూడా ఇవ్వచ్చు, అంటే ఇక డిఫాల్ట్గా 0 ఇవ్వాలి. ఓకేనా. సో ఎగ్జాక్ట్ మ్యాచ్, అప్రాక్సిమేట్ మ్యాచ్ అని రెండు ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్, ఈ సందర్భంలో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగించాలి. అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను, అది ఇలా ఉపయోగించాలి. సో లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్, మనకి ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కాలం నేమ్ కాబట్టి సెకండ్ కాలం కామా 0, డిఫాల్ట్గా 0 ఇవ్వండి. 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద వస్తుంది. సో ఎంటర్ కొట్టగానే 53 రోల్ నెంబర్ యొక్క ఏదైతే నేమ్ ఉంటుందో అది వచ్చేస్తుంది, వెంకట్. ఓకే. సో వెంకట్ ఇలా క్లిక్ చేయగానే, ఇలా డ్రాగ్ చేయగానే మిగతా వాటన్నింటి యొక్క నేమ్స్ వచ్చేసాయి అన్నమాట. సో మనం ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఫైండ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అదే ఒక వీలుకు ఫార్ములా వేసేసి ఇలా డ్రాగ్ చేస్తాం అనుకోండి, మిగతా ఎన్ని 1000 అయితే 1000, లక్ష అయితే లక్ష వాటికి ఈజీగా మనము వాల్యూ అనేది ఫెచ్ చేయొచ్చు ఒక మాస్టర్ డేటా నుంచి. సో వీలుకప్ అలా ఉపయోగిస్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకోసారి మరి తెలుగు కూడా వేద్దామండి.
VLOOKUP ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ ఇలా క్లిక్ చేయగానే M10 లుకప్ M10 అని వచ్చేసింది ఇక్కడ. M10 అంటే సో M కాలము 10 సెల్ అనమాట. ఒక్క సెకండ్ అండి, దీని కూడా మీకు బేసిక్ కూడా ఈ సెల్ కూడా చెప్పాలి కదా. సో మామూలుగా ఇవేంటంటే ఇవన్నీ కాలమ్స్, ABCD వచ్చేసి ఇవన్నీ కూడా కాలమ్స్ అనమాట. సో ఇవన్నీ రోస్ అనమాట. 1 2 3 4 5 6 అనే రోస్ అనమాట. సో ఏదైనా సెల్ అడ్రస్ అంటే ఇక్కడ మనకి ఇంటి అడ్రస్ ఉన్నట్టే ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టిన అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి కాలము అండ్ రో కాంబినేషన్లో దాని అడ్రస్ అనమాట. అడ్రస్ వచ్చేసి ఇక్కడ నేమ్ బాక్స్, దీన్ని నేమ్ బాక్స్ అంటారు. సో మనం ఏదైతే కర్సర్ ఇక్కడ పెట్టినామో దాని నేమ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. K5 అంటే K కాలం 5th రో అనమాట. ఓకేనా, K5 అనేది దీని సెల్ యొక్క నేమ్ అనమాట. నార్మల్గా నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓకే సో ఇప్పుడు తెలుగు మనకు VLOOKUP వేసాం. VLOOKUP ఓపెన్ లుకప్ వాల్యూ 53 కామా టేబుల్ అరే వచ్చేసి A3 నుంచి I32. చూడండి ఇక్కడ A3 నుంచి I32 అంటే A3 నుంచి I32 వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. A3 నుంచి స్టార్ట్ అయింది. సో I32 I వచ్చేసి కాలం 32 అనేది రో, I32 వరకు మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. A3 I32 అంటే సో మనం ఆ డేటా సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకేనా, కామా తెలుగు మార్క్స్ కావాలి కానీ తెలుగు మార్క్స్ వచ్చేసి మనకి 3rd కాలంలో ఉన్నాయి. 3 కాలం కామా 0 ఎంటర్ కొడితే మనకి తెలుగులో మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇలా నేను ట్రాక్ చేస్తున్నప్పుడు A3 to I32 కాస్త కొన్ని కిందికి వెళ్ళినప్పుడు A4 to I33 అవుతుంది. ఎందుకంటే మనం రోలో డ్రాగ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చామనుకోండి, ఈక్వల్ టు ఇక్కడ AD7 అని రాసి ఇక్కడ AD7 అనేది దీని వాల్యూ వచ్చేసి రావాలని చెప్పేసి ఇచ్చాను. సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ 2 వచ్చేసింది. నేను కిందకి ట్రాక్ చేసినప్పుడు అంటే రోస్లో, అంటే ఇవి వచ్చేసి ఈ 1 2 3 ఇవి రోస్ కదా. సో రోస్లో ట్రాక్ చేసినప్పుడు ఇక్కడ AD7 ఫస్ట్ ఉంది కదా, తర్వాత AD8 అవుతుంది. అంటే రోస్లో ట్రాక్ చేసినప్పుడు రో నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. AD9 AD10 AD11 AD12 సో ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా కాలమ్స్లో ట్రాక్ చేసినప్పుడు అదే ADని కాలమ్స్లో ట్రాక్ చేసినప్పుడు AD7 సో AD కాస్త AE అవుతుంది, అంటే AD కాస్త AE అవుతుంది. సో AE కాస్త AF. సో ఒక్కొక్క కాలం చేంజ్ అవ్వకుండా వస్తుంది అనమాట. కాలమ్స్లో ట్రాక్ చేసినప్పుడు కాలం చేంజ్ అవుతుంది, రోస్లో ట్రాక్ చేసినప్పుడు రోస్ చేంజ్ అవుతాయి అనమాట. సో మనకి ఇప్పుడు రోస్ ఈ చేంజ్ కాకుండా ఉండాలంటే మనకి రో ఇక్కడ AD7 AD8 AD9 అయింది కదా. సో 7 ఇప్పుడు రో 7 ఉండాలి, అంటే వాల్యూ 7లో ఉందని అంటే సో నేను డాలర్ ఇచ్చాను అనుకోండి. AD7 కన్నా ముందు డాలర్ ఇచ్చాను అనుకోండి. 7 అంటే రో కదా, AD కన్నా ముందు 7 కన్నా ముందు డాలర్ ఇచ్చాను అనుకోండి. ఈ రో లాక్ అనమాట, ఇది రో లాక్ చేసినట్టు. సో ఇప్పుడు నేను కిందకి డ్రాగ్ చేసినప్పుడు కిందకి ఎన్నిసార్లు డ్రాగ్ చేసినా కానీ AD7 ఉంటుంది. రో లాకింగ్ అనమాట. దీన్ని రో లాకింగ్ అంటారు. సో అదే ఈ విధంగా కాలమ్స్లో డ్రాగ్ చేసినప్పుడు నేను కాలం లాక్ చేయలేదు, AD ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి AE అయింది, అంటే AD కాస్త AE అయింది. నేను కాలంలో డ్రాగ్ చేసినప్పుడు కాలం లాక్ చేయలేదు కాబట్టి AD AE అవుతుంది, AE AF అవుతుంది. బట్ 7 మాత్రం అలాగే ఉంటుంది. ఓకేనా, AEF AG అలా అవుతుంది. సో నేను కాలం కూడా లాక్ చేయాలంటే AD కన్నా ముందు కూడా ఒక డాలర్ ఇవ్వాలి. ఓకేనా, సో డాలర్ ఇస్తే ఈ విధంగా మనకి ఇలా డ్రాగ్ చేసినప్పుడు అలా ఉండిపోతుంది, AD అలానే ఉండిపోతుంది. ఓకేనా, డ్రాగ్ చేసినప్పుడు ఆ విధంగానే ఉండిపోతుంది. సో దీన్ని కిందకి డ్రాగ్ చేయాలి కదా, డ్రాగ్ చేసినప్పుడు సో AD అలానే ఉండిపోతుంది. కాలమ్స్లో చెప్పిన రోస్లో చెప్పిన దీన్ని లాకింగ్ అంటారు అనమాట. ఓకేనా, సో మనకు ఏదైనా వాల్యూ మనకి ఇక్కడ ఉంది, ఈ వాల్యూ మనకి అన్ని డ్రాగ్ చేసినప్పుడు ఈ వాల్యూ ఉండాలి అంటే ఈ సెలక్షన్ ఉండాలంటే మనం రో కానీ కాలం కానీ లాక్ చేయాలన్నమాట. ఓకేనా, రిక్వైర్మెంట్ బట్టి. సో ఇక్కడ VLOOKUP వేస్తున్నప్పుడు ఇక్కడ హిందీ ఇప్పుడు నాకు హిందీ మార్క్స్ కావాలి, 53 రోల్ నెంబర్ యొక్క హిందీ మార్క్స్ కావాలి. సో అప్పుడు నేను VLOOKUP వేస్తున్నాను. ఓకేనా, VLOOKUP ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ వచ్చేసి
ఇదండి ఓకేనా. M10 53 రోల్ నెంబర్ యొక్క లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే. టేబుల్ అరే అంటే టేబుల్ అరే ఇక్కడ నుంచి ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇప్పుడు హిందీ అనేది ఎన్నో కాలంలో ఉందండి సెలక్షన్లో? ఎన్నో కాలంలో ఉంది? అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుందని? హలో హలో వెంకట్ గారు, లలిత గారు చెప్పండి. హిందీ అనేది ఎన్నో కాలం? 5th కాలం సార్. 5th కాలం. 1 2 3 4 5 ఓకే. 5th కాలం. 5th కామా 0. 5th కామా అండ్ 0 వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ అని రాయొచ్చు, లేదా 0 అని డిఫాల్ట్గా ఇవ్వండి. అంటే వీలుకప్ చూసినప్పుడు వీలుకప్ ఇచ్చినప్పుడు సో లుకప్ వాల్యూ ఉండాలి కామా టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్ మన ఏదైతే కాలం ఉందో ఆ కాలం కామా ఈ ఫాల్స్ అనేది ఇవ్వండి. డిఫాల్ట్గా ఫాల్స్ అని ఇవ్వండి, లేదా ఫాల్స్ అని రాసే బదులు 0 ఇచ్చిన 0 అంటే ఫాల్స్, 0 ఇచ్చిన 1 అంటేనేమో ట్రూ, 0 అంటేనే ఫాల్స్ అండి ఓకేనా. 0 ఇవ్వండి. 0 వచ్చేసి ఎంటర్ కొట్టేస్తే మనకి 53 రోల్ నెంబర్ యొక్క హిందీలోని మార్క్స్ వస్తాయి అనమాట. ఇది 53 రోల్ నెంబర్ హిందీలో మార్క్స్ వచ్చేసి ఇదే కదా 21 ఓకేనా. సో మనము ఈ విధంగా ఇలా ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుంది, కింద ట్రాక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి M10 లుకప్ వాల్యూ కరెక్టే 53, A32 I32 ఉంది, A32 I32. సో నేను కింద ట్రాక్ చేసినప్పుడు A32 I32 కాస్త A42 I33 అవుతుంది. ఒకసారి నేను F2 కొట్టేసి చూడండి, సెలెక్షన్ అనేది కొంచెం కింద జరిగింది. సో మన టేబుల్ సోర్స్ టేబుల్ అనేది ఎప్పుడు ఫిక్స్ ఉండాలి. అది ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు ప్రాబ్లం లేదు, కొంచెం ఇంకొంచెం కింద జరిగింది అనుకోండి 45. ఒకవేళ రోల్ నెంబర్ కనుక 45 ఇక్కడ ఏదన్నా 45 రిక్వైర్మెంట్ ఉందనుకోండి మనకి. సో ఇలా డ్రాగ్ చేసినప్పుడు సో ఇక్కడ 45 రోల్ నెంబర్ ఉంది, కాకపోతే మనకి ఈ 45 రోల్ నెంబర్ ఉంది, హిందీలో మార్క్స్ ఉన్నాయి 70 ఉన్నాయి, బట్ మనకి ఎన్ని వస్తుంది ఎందుకంటే లుకప్ వాల్యూ ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు మనకు టేబుల్ అనేది లాక్ చేయలేదు. టేబుల్ లాక్ చేయాలంటే A32 I32 ఉంది, కిందకు వస్తే A42 I33, A52 I34. ఇక్కడికి వచ్చే వరకు సెలక్షన్ చూడండి ఇక్కడికి వచ్చేసింది, అంటే A52 అంటే టేబుల్ అరే వచ్చేసి A62 I35, A6 నుంచి వెళ్ళి I35 వరకు ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైతే సోర్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటామో అది ఎప్పుడు ఫ్రీజ్లో పెట్టుకుంటే మనకి చేంజ్ కాదు. కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ మనం ఫార్ములా వేసేటప్పుడే దీన్ని లాక్ చేయాలి. లాక్ చేయాలంటే F4 క్లిక్ చేస్తే రోకి అండ్ కాలంకి డాలర్ వచ్చేస్తుంది. డాలర్ వస్తే ఇది లాక్ అనమాట, లేదా మీరు మాన్యువల్గా కూడా ఇలా డాలర్స్ ఇవ్వచ్చు. సో ఇలా లాక్ చేసి దాన్ని డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు డ్రాగ్ చేసినప్పుడు A6 to I35 కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే 45 రోల్ నెంబర్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు మనం ట్రాక్ చేసినప్పుడు లాక్ చేసినప్పుడు 45 రోల్ నెంబర్ యొక్క వచ్చేసింది. సో అది A3 to I33 ఉందన్నమాట, అంటే మనకి ఇక్కడ టేబుల్ అనేది చేంజ్ కాలేదు. ఈ విధంగా మనం వీలుకప్ అనేది అప్లై చేయొచ్చు అన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్కి నేను ఒక వీలుకప్ వేస్తానండి. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ 53 కామా టేబుల్ అరే వచ్చేసి A3 నుంచి I32 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. మౌస్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా మీకు డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే A3 నుంచి స్టార్ట్ అయింది కదా. సో నార్మల్గా మీరు A3 అని రాసి కూడా A3 కోలన్ సో ఇక్కడ ఎంత అయింది I32. సో I32 కూడా రాయొచ్చు. I32 ఇలా మనం ఎంట్రీ చేసినా నార్మల్ ఎంట్రీ చేసినా కానీ అది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. కాకపోతే దీన్ని లాక్ చేయాలి కదా. లాక్ చేయడానికి ముందు డాలర్ ఇవ్వండి, 3కి ముందు డాలర్ ఇవ్వండి, అండ్ ఐకి ముందు డాలర్ ఇవ్వండి, ఐకి తర్వాత కూడా డాలర్ ఇవ్వండి కామా ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ సంబంధించిన కాలం వచ్చేసి 1 2 3 4 5 6 కదా, 6 కామా 0 ఓకేనా. సో ఇక్కడ ఇలా ఇచ్చేసాము. సో ఇంగ్లీష్కైనా లుకప్ వాల్యూ 53 అంటే 8 అండ్ సోషల్కైనా
లుకప్ వాల్యూ 53 అన్నిటి కూడా లుకప్ వాల్యూ 53. సో కాబట్టి నేను రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు కూడా ఎం అనేది చేంజ్ కాకుండా ఉండడానికి ఎం కన్నా ముందు కూడా డాలర్ ఇవ్వచ్చండి. ఓకేనా? సో డాలర్ ఇచ్చేసి ఈ విధంగా ఇట్ సైడ్ డ్రాగ్ చేయొచ్చు, ఇట్ సైడ్ డ్రాగ్ చేయొచ్చు అండ్ ఇట్ సైడ్ కూడా డ్రాగ్ చేయొచ్చు. ఎందుకంటే సో లుకప్ వాల్యూ సేమే, ఏదైతే టేబుల్ అరే సేమే, కాకపోతే ఈ కాలం ఇండెక్స్ నెంబర్ చేంజ్ అవుతుందండి. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ట్రాక్ చేసినప్పుడు వీటిలో కాలం ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేస్తే మనకి ఈజీగా మిగతా మార్క్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ 6th కాస్త సైన్స్ వచ్చేసి 7 కదా, 7 ఇచ్చేసేయండి. నెక్స్ట్ 6ని 8 చేసేయండి. ఇక్కడ 9 సరే 10 లేదనుకుంటాను, మ్యాథ్స్ కదా. మ్యాథ్స్ వచ్చేసి ఒక్క నిమిషం 2 3 4 కదా, సరే 4 ఇక్కడ మ్యాథ్స్ 4. సో ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 2 3 4 5 6 7 8 9 9th సెల్ అనమాట. ఓకే 9 ఇవ్వండి. ఈ విధంగా మనం ఫార్ములా వచ్చేసి ఒకేసారి ఇలా ట్రాక్ చేసుకుంటే ఆ ఫార్ములా అనేది అన్నిటికీ అప్లై అయిపోతుంది అనమాట. సో ఇది వీలుకప్ అండి. సో వీలుకప్ వచ్చేసి మనకి బేసిక్ కండిషన్ వచ్చేసి మనకి ఏదైతే లుకప్ వాల్యూ ఉందో ఆ లుకప్ వాల్యూ టేబుల్ అరే సెలక్షన్లో ఫస్ట్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఆ వాల్యూ వచ్చేసి ఆ కాలం వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మనం లుకప్ వాల్యూ వీలుకప్ వచ్చేసి మనం రైట్ వాటికే వేయగలుగుతాం. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం అంటే వీలుకప్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ మనకు రావాలంటే వర్క్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది కాపీ చేసేసుకొని ఇక్కడ ముందు పేస్ట్ చేయండి, ముందు పేస్ట్ చేస్తే అప్పుడు మనం వీలుకప్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, టేబుల్ అరే అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో వీలుకప్ అంటే ఇదండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి అర్థమైందా? వీలుకప్ అంటే బేసిక్గా అర్థమైందండి? ఫాస్ట్గా వెళ్తున్నానా? హలో ఒకసారి చెప్పండి. వీలుకప్ అర్థమైందండి? హామిద్ గారు, లలిత గారు మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఒకసారి చెప్తాను. సో ఇదే కాకుండా సో ఇంకా వేరే ఏదైనా ఓకే. సో ఇక్కడ మనకు ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి క్వాంటిటీ ఇన్వెంటరీ ఉందనుకోండి, ఇన్వెంటరీ వాటి వాల్యూ ఉంది. సో అది ఎన్ని రోజుల నుంచి వెళ్ళి మన గోడౌన్లో కానీ వేరే రోజులో కానీ ఉందనుకోండి. సో దానికి సంబంధించిన ఇక్కడ నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఆర్డర్ చేయడానికి ఏదైనా నాకు ప్రోడక్ట్ 4 ప్రోడక్ట్ 5 ఇది కావాలని ఒక వెండర్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఒక కస్టమర్ కానీ వచ్చారనుకోండి. సో ప్రజెంట్ ఇదంతా డేటా నేను కొన్ని డేటా తీసుకున్నాను, ఒక లాక్స్ ఆఫ్ డేటా మన సోర్స్ డేటా ఉందనుకోండి. ఓకేనా? సో మనకు కావాల్సిన ఒక 10 15 ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. అంటే వాటి క్వాంటిటీ ఎంత ఉంది. ఒక కస్టమర్ వచ్చాడు, సో మాకు ఈ ప్రోడక్ట్ 4 అనేది కావాలనుకున్నాను అనుకోండి. సో ప్రోడక్ట్ 4 అనేది కావాలనుకుంటే మనము అసలు యాక్చువల్గా మన గోడౌన్లో స్టాక్ ఎంత ఉందో చూసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను గోడౌన్లో స్టాక్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఇక్కడ నాకు ప్రోడక్ట్ 4 వాటి నేమ్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ 4 ప్రోడక్ట్ 5 ప్రోడక్ట్ 6 ప్రోడక్ట్ 7 అని చెప్పేసి. సో వాటికి సంబంధించిన క్వాంటిటీ మనము వీలుకప్ చేయాలి, అంటే ఎన్ని ఉన్నాయో నాకు ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో మనం కంట్రోల్ కొట్టాలంటే ప్రతిసారి ఇవి 4 ఉన్నాయి కాబట్టి కొట్టవచ్చు, బట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం కంట్రోల్ చేయలేము కదా. సో డే అంతా దానికి గడిచిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ వీలుకప్ అప్లై చేద్దాం. సో వీలుకప్ అప్లై చేయాలంటే వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ ప్రోడక్ట్ 4 కామా టేబుల్ అరే వచ్చేసి ఈ టేబుల్ అరే ఏదైతే సోర్స్ డేటా ఉందో ఆ సోర్స్ డేటాని నాకు ఒక క్వాంటిటీ అవసరం ఉందనుకోండి. సో సోర్స్ డేటాలో ఓన్లీ నేను ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 కాలమ్సే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి కామా క్వాంటిటీ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 కామా 0 ఈ విధంగా ఎంట్రీ చేసేసి ఈ విధంగా మనం డ్రాగ్ చేస్తే మనకు ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది అన్నమాట.
సో వీలుకప్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒకవేళ మనకి ఇక్కడ ఏజింగ్ కావాలనుకోండి, ఏజింగ్ వీలుకప్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే వచ్చేసి ఇక్కడ మనకి ఏజింగ్ కావాలి కాబట్టి ఏజింగ్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని లాక్ చేస్తాను కామా ఏజింగ్ వచ్చేసి 1 2 3 4th కాలం, 4th కాలంలో ఉంది కాబట్టి 4 కాలం ఇండెక్స్ నెంబర్ కామా 0. ఈ విధంగా మనం వీలుకప్ ఇస్తాము. సో వీలుకప్లో అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ వీలుకప్ ఓకే కదా. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటారు. ఓకేనండి? వీలుకప్ ఎవరికైనా అర్థం కాలేదా? శివ గారు హలో, మీరు ఎవరైనా ఓకే మీ అర్థమవుతుంది అన్ని? హలో వేణు గారు అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఓకే ఓకే ఓకే, కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు అలా వెళ్ళారనుకోండి అర్థమవుతుందో లేదో తెలియదా. ఓకే ఓకే, సో ఇది వీలుకప్ అనమాట. సో వీలుకప్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్, వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్. సో ఇప్పుడు మనం చెప్పిందంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం ఏ సందర్భంలో ఉపయోగించాము? లైక్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఈ రోల్ నెంబర్ యొక్క 53 రోల్ నెంబర్ ఉంటే 53 రోల్ నెంబర్ యొక్క మార్క్సే కావాలి కాబట్టి మనము ఈ సందర్భంలో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగించాము. అంటే 0 వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. సో 1 కానీ 2 కానీ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉంటుంది. సో మరి అది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇప్పుడేమో ఈ రోల్ నెంబర్ యొక్క మార్క్సే కావాలి కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగిస్తాం. ఒకవేళ 53 బదులు నాకు 53 ఇప్పుడు 53 లేకుంటే 54 అన్నా ఇవ్వండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, 52 కానీ ఇవ్వండి అని అన్నాం అనుకోండి, ఆ సందర్భంలో అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉపయోగిస్తారు. కానీ 53 మనం ఈ సందర్భంలో మాత్రం ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగించాలి కదా, నా మార్క్సే కావాలి కానీ పక్కన మార్క్స్ అవసరం లేదు కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటి సందర్భాల్లో మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగించాలి. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే లైక్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఏదైనా షోరూమ్ వెళ్ళాం అనుకోండి, సో వాళ్ళు ఈ 2 సందర్భాలు ఓకే, మనం ఏదైనా షోరూమ్ వెళ్ళాం అనుకోండి, సో మనం ఏదైనా పర్చేజ్ చేస్తాం అనుకోండి, ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఏం చెప్తారంటే మీరు ఒకవేళ 0 to స్లాబ్స్ ఇస్తారు. సో ఈ 10,000 మధ్యలో పర్చేజ్ చేస్తే 1% డిస్కౌంట్ ఇస్తాం సార్. సరే 10,000 నుంచి 20,000 మధ్యలో చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తాము. సో ఈ విధంగా ఒక స్లాబ్స్ వైజ్గా ఇస్తాం కదా. సో స్లాబ్స్ వైజ్గా ఇచ్చినప్పుడు మనము ఆ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఓకే అయితే నేను అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్తానండి. సో ఓకే కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వీలుకప్ గురించి ఎనీవన్? లలిత గారు వీలుకప్ అర్థమైందా ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి? సో దాని తర్వాత నేను కొన్ని టాస్క్లు ఇస్తానండి, ఈ వీలుకప్ టాస్క్లు. సో అవి కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు సో టాస్క్ 1 టాస్క్ 2 ఇవన్నీ కూడా చేయాలి, అందుకని చెప్పేసి అంటున్నాను. సో అర్థమైందా? ఒకవేళ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఇంకా దీంట్లో? 8గా కండిషన్స్ మనకి ఆ లుకప్ వాల్యూ అనేది లెఫ్ట్ ఏదైతే స్టార్టింగ్ సెలక్షన్ అయితే ఉండాలి. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ లుకప్ వాల్యూ అనేది ఈ 53 ఉంది అనుకోండి, సారీ 53 ఉంది, నేను నార్మల్గా ఈ లుకప్ వాల్యూ ఇది టేబుల్ అరే ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏబీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాక్ చేయనక్కర్లేదండి. కంప్లీట్గా ఏబీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కిందకి జరగదు అనమాట. అంటే ఏబీ అక్కడ రో నెంబర్స్ ఉన్నాయి, కంప్లీట్గా రోస్ సెలెక్ట్ చేసుకున్నట్టు. సో ఏబీ 2, 0 క్లోజ్ చేసినప్పుడు మన వెంకటన్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 53 వెంకటన్ వచ్చింది, నేను ఇంకోసారి కూడా 53 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఇంకో 53 ఉందనుకోండి, అక్కడ ఇది సోమేష్ కదా. సోమేష్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు, అంటే 53 2 ఉన్నవి ఇక్కడ, కాకపోతే ఇక్కడ వెంకట్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే వీలుకప్ అనేది వర్టికల్గా లుకప్ చేసుకుంటూ వస్తుంది. సో ఎక్కడైతే దాని వాల్యూ మ్యాచ్ అయిందో
దానికి సంబంధించిన మనం కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇస్తాం కదా 2 అనేది. సో దాని వాల్యూ ఇచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకి పైనుంచి లుకప్ చేసుకుంటూ వచ్చి 53 దగ్గర ఆగిపోయి 53 వాల్యూ కాలమ్ యొక్క వాల్యూస్ ఇచ్చింది అనమాట. సో ఇది ఒకవేళ నేను ఇక్కడ 53 ఇచ్చాను అనుకోండి, విజయ్ వస్తుంది. ఓకేనా. సో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు విలుకప్ అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ విలుకప్ మన రిక్వైర్మెంట్ ఎలా ఉందో బట్టి అది ఉపయోగించాలి. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు టాప్ వాల్యూ మాత్రమే ఇచ్చేస్తుంది, అంటే ఇనిషియల్ వాల్యూ మాత్రమే ఇచ్చేస్తుంది అనమాట నేమ్ విజయ్. సో 53 సేమ్ రోల్ నెంబర్స్ మాక్సిమం ఉండవు కదా. సో అందుకని ఎక్కువగా మనం విలుకప్ యూనిక్ వాల్యూస్ పైనే ఉపయోగించండి. అంటే యూనిక్ వాల్యూస్ అంటే రోల్ నెంబర్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ ఉండవు కదా, సింగిల్ టైమే ఉంటుంది కదా. సో అలాంటి వాటిల్లో ఉపయోగించండి. మనం మల్టిపుల్ వాల్యూ కావాలంటే ఇంకా వేరే అప్రోచెస్ ఉన్నాయి. సో అలా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఏంటంటే 53 రోల్ నెంబర్ యొక్క జస్ట్ నేమ్ కావాలి అంటే మనం ఈ విధంగా విలుకప్ ఉపయోగించవచ్చు. ఓకేనా. విలుకప్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూనే సెర్చ్ చేస్తుంది, దానికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చేస్తుంది అనమాట. సో తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఉంటే వాటికి సంబంధించిన వాల్యూస్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏదైతే ఒకవేళ రోల్ నెంబర్ ఎక్సెల్లో ఉందనుకోండి, ఇక్కడ లేదనుకోండి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఓన్లీ సోషల్ టోటల్ మార్క్సే కావాలనుకుంటే ఇక్కడే ఉంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టోటల్ మార్క్సే కావాలి. VLOOKUP వాల్యూ ఇది కామా టేబుల్ అరే వచ్చేసి నాకు ఇప్పుడు ఓన్లీ టోటల్ మార్క్సే కావాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉందో రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఓకే. సో నాకు ఈ మార్క్స్ అన్ని అవసరం లేదు అని అనుకుంటే సో ఇక్కడ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా లుకప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి ఇక్కడ 1 2 3 అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎన్నో కాలము ఆ కాలం నెంబర్ ఇవ్వండి. 1 2 3 థర్డ్ కాలం కదా, టోటల్ నెంబర్స్ 3,0 క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా టోటల్ మార్క్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇది VLOOKUP అండి. మామూలుగా మన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ VLOOKUP గురించి అడుగుతారు. సో ఈ VLOOKUP అంటే ఇలా అన్నమాట. VLOOKUP అయితే అర్థమైంది కానీ. సో మీ బేసిక్ వచ్చేసి మీరు ఈజీగా మీరు వర్క్ చేసినప్పుడు ఎక్సెల్ మీద వర్క్ చేసినప్పుడు ఇవన్నీ కూడా హోమ్ కానీ సరే వీటికి సంబంధించిన ట్యాబ్స్ కానీ ఈజీగా మీకు అర్థమైపోతాయి. ఏదైతే కొన్ని ఫంక్షన్స్ కానీ ప్రైవేట్ టేబుల్స్ కానీ అవి ఉన్నాయి కదా, సో నేను అవి కవర్ చేస్తాను. ఓకే. ఈ 7 days మీకు అవి రిక్వైర్మెంట్ ఉంటాయి. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సో VLOOKUP కానీ ప్రైవేట్ టేబుల్ కానీ సో సమ్మిట్స్ కానీ కౌంటిఫ్ కానీ మ్యాక్రోస్ కానీ కండిషన్ ఫార్మాట్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను వాటిని కవర్ చేస్తాను ఈ 7 daysలో. ఓకేనా. ఓకేనండి. VLOOKUP ఓకే కదండి. ఏమైనా డౌట్ VLOOKUPలో రెస్పాండ్ అవ్వండి కొంచెం. భాష గారు, శ్రీకాంత్ గారు, గురునాథ్ గారు. ఓకేనా. VLOOKUP మ్యాచ్ అయితే కంప్లీట్ ఓకే కదా. ఓకే సార్ ఏమేమి టాపిక్స్ నేను చెప్పండి మనకు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి? టాపిక్స్ వచ్చేసి ఈ ఒక్క నిమిషం. యాక్చువల్లీ కంప్లీట్ క్లాస్ అయితే ఇవన్నీ కవర్ అవుతాయండి. ఓకే. నేను 7 క్లాసెస్లో మ్యాక్సిమం ఇవి కూడా మధ్యలో చెప్తాను. బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ 7 క్లాసెస్ వచ్చేసి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చెప్తాను. తర్వాత మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ మళ్ళీ ఇంకా బేసిక్ కూడా కావాలంటే నేను బేసిక్ లెవెల్ నుంచి కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఏదైతే SAP మీద మీరు మెయిన్ ఫోకస్ కాబట్టి సో ఎక్సెల్ వచ్చేసి ఒక ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి చెప్తాను కొంచెం. సో వచ్చేసి మీకు VLOOKUP అండి. VLOOKUP సో వెళ్ళినాగానే XLOOKUP కూడా కవర్ చేస్తాను. అండ్ ఈ VLOOKUP XLOOKUP అంటే ఇక ప్రతి వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి అలా చెప్తున్నాను. సో సమ్ఇఫ్ కౌంటిఫ్స్
సో లుకప్ సంబంధించిన ఎక్స్ లుకప్ కానీ వీలుకప్ కానీ, సో ఇందులో అడ్వాన్స్ వచ్చేసి ఎక్స్ లుకప్ కూడా ఉంటుంది. ఎక్స్ లుకప్ సంబంధించిన టాపిక్స్ కవర్ చేస్తాను. అండ్ ఈ పైవట్ టేబుల్స్ సంబంధించిన టాపిక్ కవర్ చేస్తాను. సో పైవట్ టేబుల్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ కానీ, ఇలా పైవట్ స్లైసర్స్ ఇట్లా యూజ్ చేయొచ్చు అవన్నీ కూడా కవర్ చేస్తాను. ఈ స్లైసర్స్ పైవట్తో పాటు స్లైసర్స్ కూడా. అండ్ ఇంకోటి స్టేట్మెంట్స్ ఇఫ్ సంబంధించిన ఇవి కూడా కవర్ చేస్తాను. ఓకేనా. సో మన టైం పట్టేసి ఇవన్నీ కూడా ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ, ఇఫ్ ఎర్రర్, ఇవన్నీ బేసిక్ వచ్చేస్తాయి ప్రాబ్లమ్. ఈ సమ్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, ఓకేనా. ఈ స్టేట్మెంట్స్, కండిషన్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాను. వచ్చేసి మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇంట్రడక్షన్ ఏది, డేటా ఎలా ఎంటర్ చేయాలి, కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి, సో అవన్నీ కూడా అర్థమైపోతుంది మీరు చేసినప్పుడు. సో ఏవైతే మనకు మెయిన్ ఉన్నాయో ఆ టాపిక్స్ అవన్నీ కవర్ చేస్తాను. సో ఇంకోటి కండిషన్ ఫార్మాటింగ్ కవర్ చేస్తాను. అండ్ డేటా టూల్స్, డేటా వాలిడేషన్ కానీ ఇవి కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. సో కొన్ని ఏవైతే ఉన్నాయో మిగిలిపోయి ఏవైతే ఉన్నాయో సో టాపిక్ మధ్యలో మనం కవర్ చేద్దాం. ఓకేనా. సో ఈ సిలబస్ మీకు పంపిస్తానండి. సో మీరు ఏదైనా ఇంకా వేరే ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అవి తర్వాత 7 క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను అవి కవర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి లుకప్, ఎక్స్ లుకప్ అని, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, సో పైవట్ టేబుల్స్, మ్యాక్రోస్, బేసిక్ మ్యాక్రోస్, VBA కాదు బేసిక్ మ్యాక్రోస్, కండిషనల్ ఫార్మాటింగ్, డేటా వాలిడేషన్, ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే ఓకేనా. మీకు పంపిస్తాను అయిపోయింది. సో ఇప్పుడు వీలుకప్ ఓకే కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్కి, సో దీన్ని అప్రాక్సిమేట్ మ్యాచ్లోకి వెళ్తాం. ఓకే, దీనిలో అయితే ఏం డౌట్ లేదు కదా. సో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగగానే ఇక్కడ మీ వీలుకప్ అయితే ఈజీగా వేయగలుగుతారు. ఓకేనా. రోల్ నెంబర్ ఒకసారి ఈ టాస్క్లు ఇస్తా కూడా, ఆ టాస్క్ కూడా ఇస్తాను. సో దాంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మధ్యలో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. సో మేబీ అప్రాక్సిమేట్ మ్యాచ్ వచ్చేసి ఇది 80% ఎక్కువగా ఇదే ఉపయోగిస్తారండి. వీలుకప్ ఎక్కువగా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగిస్తారు. ఓకేనా. సో మనకి ఏ సందర్భంలో, చాలా సందర్భాల్లో ఉపయోగపడితే ఎలా అంటే, ఒకరి దగ్గర ఇప్పుడు మనకి SAP యూజ్ చేసినప్పుడు మెటీరియల్ నెంబర్స్ ఉంది. సో మెటీరియల్ నెంబర్ ఉంది మన దగ్గర, మెటీరియల్ నెంబర్స్ ఉంది అనుకోండి. మెటీరియల్ నెంబర్ లైక్ నెంబర్ ఉంది, దాని డిస్క్రిప్షన్ ఇది ఒక మెటీరియల్ నెంబర్ 1 వచ్చేసి నోకియా, సామ్సంగ్, ఒప్పో. సో మెటీరియల్ నెంబర్ 1 అంటే ఇది మెటీరియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి కోడ్ సంథింగ్, దీని కోడ్ వచ్చేసి నోకియా. సో దీని కోడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి అనుకోండి. ఇది ప్రోడక్ట్ కోడ్. ఏదైనా యాప్లో SAPలో ఉపయోగిస్తున్నప్పుడు మనకి ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది, సో డిస్క్రిప్షన్ ఉండదు. సో దాని డిస్క్రిప్షన్ ఏంది అన్నప్పుడు కూడా మనం ఈ వీలుకప్ ఉపయోగిస్తాం. అంటే ఇది ఒకటే కాకుండా మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి. మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన మనకి డిస్క్రిప్షన్ కావాలి. సో డిస్క్రిప్షన్ కావాలంటే మనం ఏదైతే బేస్ డేటా నుంచి అక్కడి నుంచి మనం ఇలా వీలుకప్ వేసి ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఇది కామా టేబుల్ అరే ఏదైతే డేటా ఉందో, మనకి మాస్టర్ డేటా ఉందో ఆ డేటా సెలెక్ట్ చేసుకుని కామా డిస్క్రిప్షన్ వచ్చేసి సెకండ్ కాలం కదా 2,0. సో ఈ విధంగా మనం వీలుకప్ వేసేసి అలా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా తీసుకోవచ్చు. అండ్ 534 కదా, ఇది 535 తీద్దాం. 535, 536, 535, 536. ఇప్పుడు నేను డ్రాగ్ చేసిన అనుకోండి, ఉన్న వాటికి వాల్యూ వచ్చేస్తుంది, లేని వాటికి ఎన్ని వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది దాంట్లో లేదు కాబట్టి ఇది ఎన్ని వస్తుంది అన్నమాట, ఎర్రర్. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటే ఈ విధంగా డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. 535 అనేది సామ్సంగ్, 536 అనేది ఒప్పో. సో మనకు
ఒక మాస్టర్ డేటా నుంచి మన దగ్గర ఉన్న వాల్యూస్తో మాస్టర్ డేటా నుంచి ఏవైనా కాలమ్స్ మనకు కావాల్సిన కాలమ్స్ ఫెచ్ చేయాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అనే కాలం ఫెచ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా మనకి వీలుకప్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో టాస్క్లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏముందంటే ఒక స్టాఫ్ నేమ్ ఉంది, స్టాఫ్ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో వాళ్ళు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చ్లో, ఏప్రిల్లో ఎలా సేల్ చేశారు. ఓకేనా, ఏ విధంగా సేల్ ఉంది వాళ్ళది, టోటల్ సేల్ ఎంత, వాళ్ళ టార్గెట్ ఎంత, ఒక మాస్టర్ డేటా ఉంది. ఓకేనా, ఒక మాస్టర్ డేటా నుంచి ఇక్కడ ఒక స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ స్టాఫ్స్ అండ్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళ ఈ స్టాఫ్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ మాస్టర్ డేటా నుంచి పెంచారు. సో ఏం అడుగుతున్నారు, టోటల్ సేల్ అడుగుతున్నారు. సో టోటల్ సేల్ అడిగితే సేమ్ వీలుకప్ వాల్యూ కామా టేబుల్ అరే వచ్చేసి టేబుల్ అరే టోటల్గా సెలెక్ట్ చేసుకోండి, లాక్ చేస్తున్నాను, కామా టోటల్ సేల్ కాబట్టి ఎన్నో కాలం 1 2 3 4 5 6th కాలం 6 0. సో ఈ విధంగా మనం టోటల్ సేల్ అనేది ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఒక దానికి ఫస్ట్ దానికి ఒక దానికి వీలుకప్ వేసేసి దాన్ని ఇలా హోల్డ్ లాస్ట్లో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డ్రాగ్ అయిపోతుంది. ఒక్కోసారి మధ్యలో ఏమైనా స్పేస్ ఉంటే అలా డ్రాగ్ కాదు, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా వీలుకప్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ని ఉపయోగించవచ్చు. జనవరి అంటే సేమ్ ఇదే ఫార్ములా కాపీ చేసి ఇలా వేసి జనవరి వచ్చేసి మనకి సెకండ్ కాలంలో ఉంది. ఓకేనా, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఈ 6 తీసేసి సెకండ్ వేస్తాం అనుకోండి, జనవరి ఇదంతా. ఈ విధంగా మనం వీలుకప్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట.